కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో ఆదరించినట్టు కేంద్రంలోనూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు మంత్రి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే భారత్ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందన్నారు. నాగర్ కర్నూలులో ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి. ఉద్యోగం ఊడిన తర్వాత కేసీఆర్ కు ఇప్పుడు చేసకొచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, ఏమే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నావు, ఎక్కడ పోయి నీ గ్యారెంటీలు? అదే నీవు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ప్రభుత్వానికి అప్పచెప్పినా కూడా చెప్పిన మాట కట్టుబడి ఇప్పటికే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోతా ఉన్నారా, పోతలేరా? ఆర్టీసీ బస్సులో ఫ్రీగా టికెట్ లేదా? ఇలా ఇంకోటి ఏం చెప్పి కేసీఆర్ అన్నాడు, కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు, కాంగ్రెస్ వస్తే రైతు భరోసా రాదు, కాంగ్రెస్ వస్తే పెన్షన్ రాదని మాట్లాడలేదా? మరి ఈ ప్రభుత్వం 4 నెలలు అయింది, కరెంటు బంద్ అయిందా? పెన్షన్ బంద్ అయిందా? రైతు భరోసా బంద్ అయిందా? ఇప్పటికే 5 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఖాతాలు జమ అయినాయి. మిగతా వాళ్ళకు కూడా ఈ వారం 10 రోజులు అవి కూడా జమ కాబోతా ఉన్నాయి. కాబట్టి ఏ లెక్క ప్రకారం చూసినా కేసీఆర్ కానీ ప్రవీణ్ కుమార్ కానీ ఓట్ల